అందరికీ మన ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభోదయం. అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ తెలుగు భాషా దినోత్సవం రేపు జరపాలి. రేపు ఆదివారం సెలవు కారణం చేతగా మనం పిల్లలందరూ మీరందరూ ఉండకపోవడంతో ముందస్తుగా జరపాలని ఆలోచించి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అది మీకు ముందుగా కూడా తెలియజేయడం, దానికి తగ్గట్టుగా విద్యార్థులందరూ కూడా ఇలా ట్రెడిషనల్ డ్రెస్ సాంప్రదాయ దుస్తుల్లో రావడం, తెలుగు మాట్లాడాలి ఇంగ్లీష్ మర్చిపోవాలన్నా కూడా అది తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది మన దగ్గర నుంచి, మన నోట్లో నుంచి ఇంగ్లీష్ భాష. కొన్ని వర్డ్స్కి తెలుగులో ఏంటో తెలియదు మనకు, అంటే ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది కానీ దాని తెలుగులో ఏంటో తెలియదు అనమాట. మీకు ఇది ఇంకా ఎక్కువ తెలియదు. ట్రై చేస్తున్నాను మొత్తం తెలుగులోనే మాట్లాడదాం అని. చూడు మళ్ళా ట్రై అనేది ఇంగ్లీష్ వర్డ్ అనమాట. సో అలా మనకు తెలియకుండానే ఇంగ్లీష్ పదాలు ఆంగ్ల పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ అనేది కూడా ఇంగ్లీష్ వర్డే కాబట్టి. సో అలా ఈరోజు ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే ఆగస్టు 29వ తారీఖున మన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం. నిజంగా ఆ రోజు మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరపాలి. కానీ ఆ రోజు మన పాఠశాల తెరవకపోవడం, క్లాసులు జరగకపోవడం, ఎవరు లేకపోవడం, నేను ఒక్కడనే, మా నాగరాజ్ సారు, మా డీన్, మా ఇన్ఛార్జ్ మాత్రమే స్కూల్లో ఉన్నాము. మేమే తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాం. పిల్లలు ఎవరు లేకపోవడం, ఎందుకంటే ఆ టైంలో పాఠశాల ఓపెన్ చేయలేదు కాబట్టి. మళ్ళీ దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి, జరిగిపోయినా కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం అయినా కూడా మన తెలుగు భాషను గుర్తు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే తెలుగు భాషని వ్యవహారిక భాషగా వాడుక భాషలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశాడు ఆయన కృషి వల్లే ఈరోజు మనం తెలుగు భాషలోనే మాట్లాడగలుగుతున్నాం. వ్యవహారిక భాష అయింది. అంటే అంతకుముందు అంతా గ్రాంధిక భాష ఉంది, అది అర్థం కాదు అందరికీ. సో గ్రాంధిక భాషలోనే రాసి ఉండేవాడు. అన్ని ఏ చదవాలన్నా ఆ గ్రాంధికం తెలిసిన వాళ్ళకే వీలుపడేది, కానీ సామాన్య ప్రజలకి అర్థమయ్యేది కాదు. అలా కాకుండా అన్నీ కూడా వాడుక భాషలోకి రావాలి, వ్యవహారిక భాష అవ్వాలి తెలుగు అని చెప్పి తీసుకొని వచ్చి చాలా ఉద్యమం చేసి మనకి ఈరోజు ఆ ప్రసాదాన్ని అందించారు. కాబట్టి తెలుగు భాషలో విధంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఆయన జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవం కూడా జరుపుకుంటాం. ఈరోజు అంతర్జాతీయంగా తెలుగుకి ఎంతో ప్రత్యేకత ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా. అందుకని ఈ 21వ తారీఖున, ఫిబ్రవరి 21వ తారీఖున అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది.